కృష్ణతత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్ని కృష్ణుడు గోకులంలో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ అల్లరి వెనుక కూడా పరోపకారమే ఉన్నది తప్పించి ఎక్కడ మనకు స్వార్థం కనిపించదు. చిన్ని కన్నయ్య వెన్నను దొంగలించటం వెనుక కూడా పలు కారణాలు ఉన్నాయి. అంతెందుకు, ఇంట్లో యశోదమ్మను ఆట పట్టిస్తూ కన్నయ్య చేసిన అల్లరిని చూసి తల్లి ఒక్కో మారు విసుక్కునేది కూడా. కానీ ఆ విసుగును ఎప్పుడూ తన ముఖంలో కనిపించకుండా దాచిపెట్టింది. జగన్నాటక సూత్రధారుడు ఈ చిన్ని కృష్ణుడు ఓ రోజు కుబేరుల పుత్రులకు శాప విమోచనం చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగినట్లుగా తన నాటకాన్ని పక్కాగా రచించుకున్నాడు. అమ్మ యశోదమ్మను అందులో ప్రధాన పాత్రధారుడిని చేశారు. అది తెల్లవారుతున్న సమయం. గోకులంలో పాలపెట్టెల కూతలతో మారుమ్రోగుతున్నది. లేకదూడలు రంకెలేస్తూ పరుగులు తీస్తున్నాయి. నులువెచ్చని ఉషోదయ కిరణాలు భూమాతను నమస్కరిస్తున్నాయి. కమ్ముకున్న మంచు తెరలు ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి. కన్నయ్య ఇష్టమైన వెన్నను తయారు చేసేందుకు అమ్మ యశోద కవ్వంతో మజ్జిగను చిలుకుతున్నది. ఈలోగా నల్లనయ్య నిద్ర నుంచి లేచి ఆకలితో కేకలు వేశాడు. పిల్లవాని ఆకలిని గుర్తించిన యశోదమ్మ పాలను ఇచ్చేందుకు వచ్చింది. అప్పటికే వంటగదిలో పాకం వండుతున్న సంగతి గుర్తుకు వచ్చి కన్నయ్యను అక్కడే దించి గబగబా వంటగదిలోకి వెళ్ళింది. తల్లి తనను వదిలేసి వెళ్ళిందని ఆగ్రహించిన చిన్ని కృష్ణయ్య అక్కడ ఉన్న వెన్న కుండను పగలగొట్టి అందులోని వెన్నను తీసుకొని రోలుపై కూర్చొని తినసాగాడు. వంటగది నుంచి బయటకు వచ్చిన యశోదాదేవి ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహించింది. వెంటనే కర్ర తీసుకొని కన్నయ్యను కొట్టేందుకు వెంట పడుతుంది. కానీ గోవిందుడు అమ్మకు చిక్కకుండా పరుగులు తీస్తున్నాడు. ఎంతైనా తల్లి ప్రేమకు దాసుడు కావటంతో చివరకు చేతికి దొరుకుతాడు. అంతే, అమ్మ చిరు ఆగ్రహంతో రోటికి కట్టిన తాడుతో కన్నయ్యను బంధిస్తుంది. ఇదంతా తాను ఆడుతున్న నాటకంలోని భాగమేనని పాపం యశోద అర్థం చేసుకోలేకపోయింది. రోలుకు కట్టేశాను కదా, ఇంకేముందిలే అని చెప్పి అమ్మ వెనక్కి తిరగగానే కన్నయ్య ఆ పెద్ద రోలును తన నడుముకు కట్టిన తాడుతో లాక్కొని పరుగులు తీస్తాడు. 10 మంది కలిసి కదిలించినా కదలని ఆ రోలును చిన్నారి కృష్ణుడు అవలీలగా కదల్చడంతో అమ్మ ఆశ్చర్యపోతుంది. అలా పరిగెడుతూ వెళ్ళిన కన్నయ్య అక్కడే ఉన్న 2 అర్జున చెట్ల మధ్యకు వెళ్తాడు. రోలు ఆ 2 చెట్లకు తాకగానే పెళ్ళున విరిగి పడతాయి. అందులో నుంచి 2 వ్యక్తులు బయటకు వస్తారు. చెట్లలో నుంచి దేవతలు బయటకు రావటంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు గోకులంలోని వారందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇంకా అంతే, ఆ 2 అక్కడికి వచ్చిన వారికి నమస్కరించి చిన్నారి కన్నయ్యకు సాష్టాంగ ప్రమాణం చేస్తారు. తాము కుబేరుని పుత్రులైన నలకుబేర మణిభద్రలమని తన తండ్రి సంపాదించిన ధనాన్ని అనుభవిస్తూ సుఖ సంతోషాలను భోగభాగ్యాలను అనుభవిస్తూ ఒకరోజు కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానం చేస్తూ నారదముని వచ్చినా కూడా పట్టించుకోలేదని, దాంతో నారదుడు ఆగ్రహించి ఎటూ కదలలేని అడవి చెట్లుగా మారిపోవాలని శాపం ఇచ్చినట్లుగా వారు చెబుతారు. వెంటనే మత్తు దిగి క్షమాభిక్ష కోరగా నందమహారాజు ఉద్యానవనంలో అర్జున చెట్లుగా ఉండాలని, ద్వాపర యుగంలో కృష్ణావతారంలో శాప విమోచనం కలుగుతుందని నారదుడు చెప్పినట్లుగా వారు చెబుతారు. ఇన్నాళ్లకు కన్నయ్య రాకతో తమకు శాప విమోచనం కలిగిందని వారు అంటారు. కన్నయ్య మహిమను కల్లారా చూసిన గ్రామస్తులు నల్లనయ్యకు చేతులెత్తి మొక్కుతారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.